తొలగించండి అంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి మరొకసారి పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఆయన. ఈ సందర్భంగా సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవడం, ప్రధాని మౌనంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ గారు, దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది, వాటికి సమాధానం చెప్పండి. పేపర్ లీక్ ఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? ఈ పరీక్షా పత్రాల లీక్ పై మీరు ఎప్పుడూ ఎందుకు మౌనం వహిస్తున్నారు? పదే పదే విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రికి ఎందుకు తొలగించడం లేదు అంటూ కూడా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. మనం చూసాం, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయింది. దానికి సంబంధించి విద్యార్థులు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఆందోళన నిర్వహించారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. జూన్ 12వ తేదీ నుంచి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తాము అంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. యథావిధిగానే ఎగ్జామ్ నిర్వహిస్తామంటూ కూడా. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం చూస్తే కూడా బండి సంజయ్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. బండి సంజయ్ ను కేబినెట్ తొలగించాలంటూ ఫోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఎల్బీ నగర్ లో నిర్వహించిన నా బూత్ నా భవిష్యత్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రధాని మోదీ బేటీ పడావో బేటీ బచావో అంటున్నారంటూ కేటీఆర్ సంబోధించారు. కేవలం ఇది నినాదాలకే పరిమితమైతేనే న్యాయం జరగదని పేర్కొంటూ కేటీఆర్ ప్రస్తావించారు. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి కుమారుడి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటూ కూడా కేటీఆర్ ఆరోపిస్తూ ప్రధాని మోదీకి ఒక విన్నపం అయితే చేశారు. దీనిపై చూద్దాం ఏం జరుగుతుందనేది కూడా. మరొక వైపు బండి భగీరథ్ కేసుకు కేంద్రానికి సంబంధం లేదు అంటూ కూడా నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని క్లారిటీ ఇచ్చారు. ఆ కేసుకి అతనికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడని అంశంపై ఈ సమయంలో చర్చించాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పూర్తిగా రాష్ట్ర పోలీసులే ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారని, విపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసిందని, కనీసం రైతులు పండించిన ధాన్యం కొనలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని, తన నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు కూలీలకు కౌలు రైతులకు హామీ ఇచ్చి మోసం చేసింది. అలాగే లక్షల మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతుల విషయాలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురుదాడులపైన దృష్టి పెడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో సజావుగా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా బండి భగీరథ్ విషయంలో కూడా దానికి బండి సంజయ్కి కేంద్రానికి కూడా ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు మలుపు తిరుగుతుందో. మరొక అంశం చూస్తే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కేరళకి వెళ్తున్నారు. ఇక ఆల్రెడీ ఆయన కేరళకు వెళ్లారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేరళకు బయలుదేరి వెళ్లారు ఆయన. ఈ రోజు సోమవారం ఇక కేరళంలో సీఎం సతీశన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొనేందుకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మరొక అంశం చూస్తే నరసరావుపేట డీఎస్పీకి తన పాస్పోర్ట్ అప్పగించారు విడుదల రజని. ఇక అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశానికి విదేశాలకు వెళ్లకుండా కూడా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ అంశాన్ని చూద్దాం మనం క్లుప్తంగా. ఇక మరొక అంశం చూస్తే కూడా అమరావతి వేదికగా డిజిటల్ విప్లవం, దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్. ఇక అమరావతి టెక్ ప్రగతిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సాంకేతిక రంగంలో ఎప్పుడు ముందు చూపుతో వ్యవహరించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించనున్న డిజిటల్
సైబర్ భద్రతా రంగాల్లోనే దేశానికి దిశానిర్దేశం చేసేలాగా అమరావతి సరికొత్త రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తును మార్చే ఒక అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రకటన చేశారు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ధీటుగా నిలబడే క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా అలాగే డీప్ టెక్ ఇన్నోవేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక మరొక అంశం తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే. ఇక తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. కాగా రానున్న 5 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఎండ తీవ్రతతో పాటుగా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రధానంగా కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ 16 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటున్నది, ఏదో ఒక అంశం బయటకు వస్తున్నది. ఈ కేసులో ప్రధానంగా ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టిన వారిపై కేసులు, అలాగే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ పదవా అంటూ కట్టుకథలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టులపై రిజిస్ట్రార్ ఫిర్యాదు 14 మందిపై కేసు నమోదు చేసింది. ఇక సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో రాజ్యాంగ సంస్థలైన న్యాయస్థానాలపై, గౌరవ న్యాయమూర్తులపై అసత్య ప్రచారాలు చేయడం ఈ మధ్య కాలంలో పెరిగిపోతుంది. అలాగే తాజాగా హైదరాబాద్ లో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఒక మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత నిరాధార వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక తీర్పులను ప్రభావితం చేసేలాగా న్యాయమూర్తి వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చేలా సాగిన ఈ ప్రచారాన్ని తెలంగాణ హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఏకంగా హైకోర్టు రిజిస్టర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి చూద్దాం. ఆల్రెడీ కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఏ ఒక్కరు కూడా అంటే తెలిసి తెలియక కూడా ఇష్టమున్నట్లు మాట్లాడొద్దంటూ కూడా దాన్ని చెప్పింది. అలాగే ఒక తీర్పు విషయంలో అలా మాట్లాడే నేపథ్యంలో కూడా కోర్టు ఇలాంటి చర్యలు తీసుకుంది. ఇక ఆదిలాబాద్ కు రాజీవ్ జ్యోతి యాత్ర ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు కంది శ్రీనివాసరెడ్డి. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తమిళనాడులో శ్రీ పెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదివారం ఇక ఆదిలాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మార్కెట్